హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి హెల్దీ రెసిపీస్. ఈ రోజు మన కిచెన్ లో తందూరి కుల్చే ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ తందూరి కుల్చే సాఫ్ట్ గా చికెన్ కర్రీ, మటన్ కర్రీలోకి టేస్ట్ గా ఉంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ మైదా పిండి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, రుచికి తగినంత సాల్ట్, 1/3 కప్ పెరుగు అన్ని వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి ముద్దలా వచ్చిన తర్వాత ఈ పిండిని ప్రెస్ చేసుకుంటూ 5 మినిట్స్ పాటు పిండిని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండిని 2 మినిట్స్ పాటు కలుపుకోవాలి. మెయిన్ గా పిండిని ఎక్కువసేపు కలపడం వల్ల కుల్చే సాఫ్ట్ గా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండిని 2 మినిట్స్ పాటు కలుపుకోవాలి. 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బౌల్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలు వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర, రుచికి తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా. ఇలా అన్ని వేసుకున్న తర్వాత బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి. 1 అవర్ తర్వాత పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని 2 మినిట్స్ పాటు కలుపుకోవాలి. పిండిని 4 భాగాలుగా విడదీసుకొని బాల్స్ లా రోల్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా రోల్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా మైదా పిండి తీసుకొని ఫ్లోర్ పైన వేసుకొని తయారు చేసి పెట్టుకున్న పిండిని పెట్టి చపాతీ కర్రతో రుద్దండి. పిండిని పతలా కాకుండా మీడియంగా రుద్దుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ వేసి చేత్తో ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుంటూ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ లేదా పాలిథిన్ కవర్ తీసుకొని పిండి పైన పెట్టుకొని లైట్ గా ప్రెస్ చేసుకుంటూ రుద్దండి. తర్వాత బటర్ పేపర్ ని రిమూవ్ చేసి కుల్చేని చేతిలోకి తీసుకొని బ్యాక్ సైడ్ వాటర్ ని లైట్ గా అప్లై చేసుకొని తర్వాత ఒక ప్యాన్ పై వేసుకొని స్టవ్ పై పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ లో 2 మినిట్స్ పాటు హీట్ చేసుకొని కుల్చే లైట్ కలర్ వచ్చిన తర్వాత ప్యాన్ ని రివర్స్ తిప్పి కుల్చేని మంటపై లైట్ గా కాల్చుకోండి. కుల్చేని లైట్ గా కాల్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా కుల్చేపై బటర్ ని బ్రష్ తో అప్లై చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంట్లోనే టేస్టీగా తందూరి కుల్చే ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ని చేసి ఆల్ లో పెట్టుకోండి.